వైపు దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం. సో మనం చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. మొన్న బ్యాంకాక్, నిన్న అండమాన్ సమీపంలోని, ఇప్పుడు అండమాన్ తీరం దాటి తమిళనాడు, ఏపీ వైపుగా తీసుకొస్తుందన్నమాట తీవ్ర అల్పపీడనం అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ తీవ్ర అల్పపీడనం ప్రజెంటు అండమాన్ అయితే దాటడం అయితే జరిగింది. ఇది దాటి ఏపీ వైపు అయితే దూసుకొస్తుంది, తమిళనాడు వైపుగాన. సో అయితే మనకు ప్రజెంటు మంగళవారం నాడు ఏపీ తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకుంటే, ఏపీలో మనకి ఈస్ట్ గోదావరి వరకు కూడా, శ్రీకాకుళం నుంచి పట్టుకుని ఈస్ట్ గోదావరి వరకు ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట మంగళవారం నాడు. దాంతోపాటు మనకి చిత్తూరు, నెల్లూరులో వర్షాలు అయితే రాబోతున్నాయి. చిత్తూరు, నెల్లూరులో మనకి వర్షాలు అయితే వస్తాయన్నమాట ఇక్కడ కొంతవరకు. దాంతోపాటు కొంతవరకులో మనకి ప్రకాశంలో కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణలో మనకి ఎండలు అయితే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట. భారీగా ఎండలు కాసిన దగ్గర కొంతవరకు ఆకస్మికంగా ఆ ఎండ టైంలోనే కొన్ని చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణలోని. అంతకుమించి పెద్దగా వర్షాలు అయితే ఉండవు అక్కడ. కానీ ఏపీలో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో వర్షాలు అయితే గట్టిగా ఉండబోతున్నాయి మంగళవారం. సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.